హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. వెల్కమ్ టు బ్యూటిఫుల్ స్మాల్ స్టోరీస్. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం విష్ణు రూపాయ నమ శివాయ, శివరూపాయ విష్ణవే. ఈ వీడియోలో మనము భగవద్గీత అర్జున విషాద యోగము మొదటి అధ్యాయము 1వ శ్లోకం నుండి 20వ శ్లోకం వరకు అర్థం, పరమార్థం, నిగూఢ అర్థం తెలుసుకుందాము. ఈ 20 శ్లోకాలలో ధృతరాష్ట్రుని యొక్క మనస్తత్వాన్ని, ధృతరాష్ట్రుని కుమారుడు దుర్యోధనుని యొక్క మనస్తత్వాన్ని, దుర్యోధనుని యొక్క సైన్య వ్యూహ రాజకీయ చతురతలను, యుద్ధం చేసి మన బంధువులైన వీరందరినీ ఎందుకు చంపాలి అని అర్జునుని యొక్క శాంతిమయమైన కరుణ స్వభావాన్ని వివరించడం జరిగినది. ముందుగా మనము భగవద్గీత శ్లోకాలు ఎందుకు ఏర్పడ్డాయి, ఎలా ఏర్పడ్డాయి, ఎప్పుడు ఏర్పడ్డాయి, అలాగే భగవద్గీత శ్లోకాలను మనం ఎందుకు చదవాలి, ఎందుకు వినాలి, ఎందుకు నేర్చుకోవాలి అనే ప్రశ్నలకు జవాబు చెప్పుకోవాలి. క్రీస్తు పూర్వము 4000 సంవత్సరాల కంటే ముందు ద్వాపర యుగం ముగింపు సమయములో జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో అర్జునునికి కమ్ముకున్న మాయ బంధు ప్రీతిని తొలగించడానికి శ్రీకృష్ణ భగవంతుడు భగవద్గీత శ్లోకాలను ఉపదేశించాడు. ఇప్పుడు కలియుగంలో కూడా అర్జునుని లాగా మాయ కమ్ముకున్న మనుషులు అందరికీ కూడా సందిగ్ధమైన సమయాలలో ఏమి చేయాలో తోచని సమయాలలో మాయను తొలగించి భగవంతుడు జ్ఞాన మార్గంలో నడిపిస్తాడు. కాబట్టి మనమందరూ భగవద్గీతను చదవాలి, వినాలి, ఆచరించాలి. అప్పుడే అర్జునునికి భగవంతుడు తోడుగా ఉన్నట్లు మనందరికీ కూడా భగవంతుడు తోడుగా నిలుస్తాడు. మహాభారతాన్ని రచించినది వేదవ్యాసుడు, గణపతి స్వామి కలిసి 3 సంవత్సరాలు రచించారు అని మనకు తెలుసు కదా. మహాభారతంలో ముఖ్యంగా పాండవుల పైన కౌరవులకు చిన్న వయసు నుంచే శత్రుత్వ భావం ఉండేది. కౌరవులలో పెద్దవాడైన దుర్యోధనుడు పాండవులలో అతి బలవంతుడైన భీమునికి విషం ఆహారం ఇచ్చి అక్కడి నుంచి నాగలోకానికి వెళ్లి భీముని వాళ్ళ అమ్మ ముత్తాత అయినటువంటి ఆర్యకుని దగ్గర అమృతం తాగి 10,000 ఏనుగుల బలం సంపాదించుకుంటాడు భీమసేనుడు. ఆ తర్వాత వారణావతంలో ఒక లక్క ఇల్లు కట్టించి పాండవులను చంపాలి అనే ఉద్దేశంతో ఆ ఇంట్లోకి పంపిస్తారు. దుర్యోధనుని పథకాన్ని పసిగట్టిన పాండవులు రాత్రికి రాత్రే అక్కడి నుండి తప్పించుకొని అడవులకు వెళ్లిపోతారు. ఆ తర్వాత పంచ పాండవులు కూడా ద్రౌపదిని వివాహం చేసుకొని తిరిగి హస్తినాపురానికి వచ్చి రాజసూయ యాగం చేసి దేశం నలుమూలల రాజ్యాలను గెలిచి ధర్మరాజు చక్రవర్తి అవుతాడు. పాండవుల వైభవాన్ని చూడలేని దుర్యోధనుడు తన మామ శకునితో కలిసి కుట్ర పన్ని మాయాపాచికలతో పాండవుల యొక్క రాజ్యాన్ని అంతా గెలుచుకొని ద్రౌపది వస్త్రాపహరణం చేసి పాండవులను 12 సంవత్సరాలు అరణ్యవాసము, 1 ఏడు అజ్ఞాతవాసము చేపిస్తారు. అప్పుడే భీముడు కౌరవులందరినీ సంహరిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. అజ్ఞాతవాసము, అరణ్యవాసము ముగించుకుని పాండవులకు రాజ్యం ఇవ్వలేదు, 5 ఊళ్ళు కూడా ఇవ్వలేదు, సూది మన మోపే అంత స్థలం కూడా ఇవ్వనన్నాడు దుర్యోధనుడు. ఈ విధంగా శ్రీకృష్ణుని రాయభారం విఫలమవ్వగా కురుక్షేత్ర యుద్ధము అనివార్యమైంది. కురుక్షేత్ర యుద్ధం జరగకపోయి ఉంటే పాండవులు 5 మందిని కూడా ఏదో ఒక కుట్రలు చేసి చంపేసి ఉండేవాళ్ళు దుర్యోధనాదులు. అయితే కురుక్షేత్ర రణరంగంలో అర్జునునికి రథసారథిగా ఉన్న భగవంతుడైన శ్రీకృష్ణుడు కౌరవులు పాండవుల సైన్యాల మధ్యలో రథాన్ని నిలబెట్టినప్పుడు తన గురువులను, బంధువులను, తండ్రులను, తాతలను, మిత్రులను, మనుమలను, కుమారులను, సోదరులైనటువంటి కౌరవులను చూసి వీరందరూ మన వాళ్లే కదా, వీళ్ళందరినీ చంపి ఒకవేళ రాజ్యం గెలిచినప్పటికీ సంతోషంగా ఎలా ఉండగలము అని దుఃఖంలో ఉన్న అర్జునునికి శ్రీకృష్ణుడు చేసిన ఉపదేశమే గీతోపదేశం. అంతకు ముందు రాజసూయ యాగం చేసినప్పుడు భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవులు ఈ పాండవులు దేశం నలుదిక్కులా యుద్ధాలు చేసి రాజ్యాలను గెలుచుకొని వచ్చిన వారే ఇప్పుడు కౌరవులు దుష్టులు అయినప్పటికీ తన సోదరులు అని యుద్ధం చేయడానికి మనసు రాని అర్జునునికి బంధు ప్రీతిని తొలగించడానికే గీతోపదేశం. గీత అంటే పాట, భగవంతుడు పాడిన పాట భగవద్గీత అని పిలిచారు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత ప్రథమోధ్యాయః. అర్జున విషాద యోగః.
ధృతరాష్ట్ర ఉవాచః. మొదటి శ్లోకం. ధృతరాష్ట్ర ఉవాచః ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. భగవద్గీతలోని ఈ మొదటి శ్లోకానికి అర్థం, పరమార్థం, నిగూఢ అర్థం తెలుసుకుందాము. ధృతరాష్ట్ర మహారాజు గ్రుడ్డివాడు కావడముతో తన మంత్రి అయిన వేదవ్యాసుని శిష్యుడైన దివ్య దృష్టి కలిగినటువంటి సంజయుడిని కురుక్షేత్రంలో జరిగినట్టుగా వివరించమని అడుగుతాడు. ధృతరాష్ట్రుడు ఇలా అడుగుతూ ఉన్నాడు. ఓ సంజయ, ఈ ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో యుద్ధానికి సిద్ధమైన నా కుమారులు మరియు పాండుపుత్రులు అయినటువంటి పాండవులు ఏమి చేస్తూ ఉన్నారు అని. ధృతరాష్ట్రుని మాటలలో దాగి ఉన్న నిగూఢ అర్థం మనసులో ఉన్నది అసూయ మరియు భయం. ధృతరాష్ట్రుడు నా కుమారులు మామకాహ్ అని అన్నాడు, కానీ పాండవులను వేరుగా పాండుపుత్రులైన పాండవులు అని చెప్పాడు. ఇది ఆయన హృదయంలో పాండవుల పట్ల ద్వేషం, వేరు భావన చూపిస్తూ ఉన్నది. ఇంకా తన కుమారుల పట్ల పక్షపాతం స్పష్టంగా చూపుతూ ఉన్నది. ధర్మక్షేత్ర ప్రస్తావన. ధర్మక్షేత్రం అనే పదం ఆయనకు భయాన్ని కలిగించింది. ఈ పుణ్యభూమిలో చివరికి ధర్మమే గెలుస్తుంది అని తన అంతరంగం చెబుతోంది. సంకోచం మరియు ఆందోళన. పాండవులు సత్యధర్మ పరులు అని ధృతరాష్ట్రునికి బాగా తెలుసు. అలాగే తన కుమారులు దుర్యోధనాదులు కౌరవులు అధర్మపరులని కూడా ధృతరాష్ట్రునికి తెలుసు. అందుకే ఆయన మనసులో భయం, సంకోచం మరియు ఆందోళన. పాండవులు సత్యధర్మ పరులు అని, కాబట్టి ఈ యుద్ధ భూమి ధర్మానికి అనుకూలమవుతుందని తెలుసుకుని ఆయన మనసులో అశాంతి ఏర్పడింది. అంతరంగ కుశంక. బయట ఆయన ఏమి చేశారు అని సూచిస్తూ అడిగినా కూడా లోపల దాగి ఉన్న భయం ఏమిటి అంటే, యుద్ధం మొదలు అయింది అంటే నా కుమారులు అయిన దుర్యోధనాదులు యుద్ధ భూమిలో నిలబడలేరేమో, ఓడిపోతారేమో అనే ఆందోళన. అందువల్ల ఈ శ్లోకం ద్వారా మనం గ్రహించేది ఏమిటి అంటే, ధృతరాష్ట్రుని హృదయంలో మమకారం, నా వంశము, నా పిల్లలు అనే తన సంతానము పట్ల మోజు, ఇంకా పాండవుల పట్ల అసూయ, ఇంకా ధర్మక్షేత్రం పేరు విని కలిగిన భయం అన్నీ దాగి ఉన్నాయి. భగవద్గీత మొదటి శ్లోకములోనే ధృతరాష్ట్రుని యొక్క అంతరంగాన్ని తెలియచేయడం జరిగింది. అలాగే రెండవ శ్లోకంలో ధృతరాష్ట్రుని యొక్క కుమారుడు దుర్యోధనుని యొక్క అంతరంగం తెలియచేయడం జరుగుతుంది. ఇప్పుడు రెండవ శ్లోకం యొక్క అర్థాన్ని, పరమార్థాన్ని తెలుసుకుందాం. సంజయ ఉవాచః దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. రెండవ శ్లోకంలోని సంస్కృత పదాలకు అర్థాలు తెలుసుకుందాము. సంజయ ఉవాచ, సంజయుడు పలికెను. దృష్ట్వా, చూచి, తు అంటే అయితే, అప్పుడు, పాండవానేకం పాండవులు, వ్యూఢం బలంగా, సమర్థంగా, శ్రేణులుగా ఏర్పడిన, దుర్యోధనుడు తదా ఆ సమయములో, ఆచార్యం గురువైన ద్రోణాచార్యుడిని ఉపసంగమ్య చేరి సమీపించి, రాజా దుర్యోధనుడు వచనం అబ్రవీత్ మాట పలికెను. సారాంశము, సంజయుడు ధృతరాష్ట్రునితో చెబుతూ ఉన్నాడు. ఆ సమయములో పాండవుల సైన్యం బలమైన శ్రేణుల్లో ఏర్పడిన దాన్ని చూసి రాజు దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళి ఇలా అంటూ ఉన్నాడు. నిగూఢ అర్థం. దుర్యోధనుని మనస్సు భయం, పాండవుల సైన్యం వ్యూహంగా ఏర్పడిన, సమర్థంగా ఏర్పడిన పాండవుల సైన్యాన్ని చూసి దుర్యోధనుడు వారి శక్తిని చూసి భయపడ్డాడు. పైన ధైర్యంగా ప్రవర్తించిన లోపల అసౌకర్యం కలిగి ఉంది. ఆధారం వెతకడం. ఆ భయంతోనే తన శిక్షకుడు అయిన ద్రోణాచార్యుని వద్దకు వచ్చాడు. ఇది చూపుతున్నది ఏమిటి అంటే, దుర్యోధనుడు యుద్ధానికి వచ్చి ఉన్నప్పటికీ అతనికి అంతరంగ ధైర్యం తక్కువగా ఉంది. తాను ఆధారపడేది గురువు పైనే. మూడవది అహంకారం, భయం మిశ్రమం. దుర్యోధనుడు రాజా అని సంజయుడు చెప్పడం, అతను
రాజుగా ఉన్నప్పటికీ లోపల భయంతో తడబడుతూ ఉన్నాడని సూచన. ఇది ఒక విధంగా అతని అహంకారం దెబ్బతిన్న సూచన. కాబట్టి ఈ 2వ శ్లోకంలో దుర్యోధనుని మనసులో పాండవుల సైన్యం శక్తి, వ్యూహం కలిగిన భయం, తన గురువుని సహాయం కోరడం, అహంకారం లోపల దాగి ఉన్న అసహనం అన్న ఒక మేకపోతు గాంభీర్యంలా భావాలు ప్రతిఫలిస్తూ ఉన్నాయి. ఇంకా ఈ శ్లోకంలోని నిగూఢ అర్థం ఏమిటి అంటే, ఈ శ్లోకంలో యుద్ధానికి మానసిక స్థితి మొదలు అవుతోంది. దుర్యోధనుడు ధర్మంపై నిలబడిన శక్తిని చూసి వణికాడు. అతనికి ఉన్న శక్తి అధర్మంపై నిలబడిన శక్తి కావడం వలన ధర్మం ముందు అది చిన్నదిగా కనిపిస్తోంది దుర్యోధనునికే. ఇది మన జీవితానికి బోధ. అధర్మం మార్గం ఎంత బలంగా కనిపించినా ధర్మం ముందు అది వణుకుతుంది. బయటికి ఎవరైనా బలంగా కనిపించవచ్చు, కానీ లోపల భయపడతారు. నిజమైన శాంతి, బలం ధర్మం అనుసరించిన వారికి మాత్రమే వస్తుంది. భగవద్గీత 1వ అధ్యాయంలోని 3వ శ్లోకం. పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. పదాల అర్థాలు. పశ్య చూడు, గమనించు. ఏతాం ఈ పాండుపుత్రాణం పాండుకుమారులు, ఆచార్య గురువర్య ద్రోణాచార్య, మహతీం గొప్ప మహత్తరమైన, చామూం సమర యోజనలో అమర్చిన, ద్రుపద పుత్రేన ద్రుపదుని కుమారుడైన దృష్టద్యుమ్నుడు, శిష్యేన నీ శిష్యునిచే, ధీమత ధీశక్తి గలవాడు అయినా. సారాంశం: దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యునితో ఇలా అంటూ ఉన్నాడు. ఆచార్య చూడు, పాండవుల సైన్యం ఎంత మహత్తరంగా ఉంది, ఎంత వ్యూహాత్మకంగా ఉన్నది. దానిని నీ శిష్యుడైన ధీశక్తి కలిగిన సూర్యుడైన వీరుడైన ద్రుపద కుమారుడు దృష్టద్యుమ్నుడు సమర యోజనలో అమర్చాడు. నిగూఢ అర్థం, భావం: దుర్యోధనుడు ఇక్కడ పాండవుల సైన్యం శక్తిని చూపించి ద్రోణాచార్యుని దృష్టిని దానిపై కేంద్రీకరింప చేస్తూ ఉన్నాడు. తవ శిష్యేనా అని మాట ఉపయోగించాడు. ఉద్దేశపూర్వకంగా అన్న ఆ మాటలోని అర్థం ఏమిటి అంటే, నువ్వే శిక్షణ ఇచ్చిన శిష్యుడు ఇప్పుడు నీకు వ్యతిరేకంగా యుద్ధానికి సిద్ధపడ్డాడు. నువ్వు నేర్పిన విద్య నీ శత్రువుల వద్ద ఉన్నది. దుర్యోధనుని మనసులో ఒక చిన్న అనుమానం, వ్యంగ్యం ఉంది. నువ్వు మా కోసం కాకుండా శత్రువుల కోసం ఉపయోగపడేలా శిక్షణ ఇచ్చావేమో, ఎవరికి తెలుసు అనేలాగా గురువుని దుర్యోధనుడు చెప్పుతూ ఉన్నాడు, ప్రశ్నించినట్టుగా కూడా ఉన్నది. ఈ మాటల వెనుక దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుని హృదయములో కొంచెం లజ్జ, పక్షపాతం రేకెత్తించి తన వైపు మరింత బలంగా లాగుకోవాలి అనే ఉద్దేశంతో అన్నాడు. అంతర్గతంగా దుర్యోధనుడు భయం, ఆందోళనలో ఉన్నాడు. ఎందుకంటే పాండవుల సైన్యం అమరిక చూస్తే అది చాలా శక్తివంతంగా ఉంది అని అతడు గమనించాడు. వివరణ: ఇక్కడ ఒక సైకలాజికల్ ఆట లాంటిది ఉంది. దుర్యోధనుడు తన భయాన్ని దాచిపెట్టి మాటల్లో వ్యంగ్య ప్రేరణ కలిపి ద్రోణాచార్యుని మనసులో పాండవులు కూడా తన శిష్యులే అనే ఏమైనా ప్రేమ ఉంటే అది కూడా పారద్రోలి తన వైపుకు పూర్తిగా తిప్పుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు దుర్యోధనుడు. ఇందులో నిగూఢ అర్థం ఏమిటి అంటే, దుర్యోధనుడు ఇక్కడ ఒక రకంగా మానసిక యుద్ధం మొదలు పెట్టాడు. గురువుని మనసులో అసంతృప్తి కలిగించాలి అన్న ఉద్దేశంతో పాండవ సైన్యం శక్తిని చెబుతూ ఉన్నాడు. నీతి: మన జీవితంలో కూడా ఇలాగే ఎవరైనా మనసును గాయపరిచే మాటలు మాట్లాడుతారు, మనలో కోపాన్ని రేపాలి అనుకుంటారు. అలాంటి సందర్భంలో మనసు స్థిరంగా ఉంచుకోవడమే అసలైన జ్ఞానం. మహాభారతంలోని 1వ అధ్యాయం అర్జున విషాదయోగంలోని 4వ శ్లోకం. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. పదాల అర్థాలు: అత్ర ఇక్కడ, శూర వీరులు, మహేశ్వాస మహాధనుర్ధారులు, భీమార్జున సమాయుధి యుద్ధంలో భీముడు అర్జునునితో సమానమైన వారు, యుయుధాన సాత్యకి కృష్ణుని శూరవీర సారథి.
విరాటః విరాటరాజు చ మరియు ద్రుపదశ్చ మహారథః మహారథుడైన ద్రుపదుడు కూడా. సారాంశము దుర్యోధనుడు ద్రోణాచార్యునితో చెబుతూ ఉన్నాడు, ఈ పాండవుల సైన్యములో భీముడు అర్జునునికి సమానమైన మహావీరులు ఉన్నారు. వీరిలో యుయుధానుడు, సాత్యకి, విరాటుడు, మహారథుడైన ద్రుపదుడు వంటి మహానుభావులు ఉన్నారు. సందర్భం: యుద్ధ ప్రారంభానికి ముందు దుర్యోధనుడు తన సైన్యానికి ధైర్యం ఇవ్వాలి అని ప్రయత్నిస్తూ ద్రోణునితో పాండవుల సైన్యం ఎంత శక్తివంతంగా ఉందో చెబుతూ ఉన్నాడు. అతడు మొదట 3వ శ్లోకంలో దృష్టద్యుమ్నుడు పాండవ సైన్యాన్ని ఏర్పరిచిన విషయాన్ని చెప్పాడు. ఇప్పుడు 4వ శ్లోకం నుండి పాండవుల పక్షంలో ఉన్న ముఖ్యమైన వీరుల పేర్లు వరుసగా చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈ 4వ శ్లోకం యొక్క పరమార్థం ఏమిటి అంటే, పాండవుల శక్తి బలం ఎంత గొప్పదో తెలుస్తూ ఉంది. పాండవుల పక్షంలో కేవలం భీముడు, అర్జునుడు మాత్రమే కాదు, ఇంకా వారితో సమానమైన మహారథులు కూడా చాలా మంది ఉన్నారని దుర్యోధనుడు స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. ఇది ఒకవైపు దుర్యోధనుని మనసులో భయాన్ని చూపిస్తూ ఉండగా, మరోవైపు అతని రాజకీయ చాతుర్యాన్ని కూడా తెలియచేస్తూ ఉన్నది. ద్రోణునికి ఈ యుద్ధము సాధారణమైనది కాదు అని గుర్తు చేస్తూ ఉన్నాడు, చాలా బలమైనది అని. తన సైన్యం మరింత క్రమబద్ధంగా, వ్యూహబద్ధంగా శక్తిని పొంది ఉండాలి అని సూచిస్తూ ఉన్నాడు. ఈ 4వ శ్లోకంలోని నిగూఢ అర్థం, దాగి ఉన్న అర్థం ఏమిటి అంటే, భీమార్జున సమాయుధి అనే పదంలో ఒక గొప్ప భావం ఉంది. ధర్మపరులైన పక్షంలో ఉండే వీరులు కేవలం యుద్ధం శక్తి వల్లే కాదు, ధర్మానికి అండగా ఉండటం వలన మరింత బలవంతులు అవుతారు. యుయుధానుడు సాత్యకి కృష్ణునికి అతి నిష్ఠతో కూడిన శిష్యుడు. ఇది దైవ అనుగ్రహం వల్ల ఎప్పుడూ ధర్మపక్షానికే ఉంటుందని సూచిస్తోంది. విరాటుడు, ద్రుపదుడు వంటి రాజులు పాండవులతో తోడుగా నిలవడం ద్వారా ధర్మరాజు యుధిష్ఠిరుని మహాత్మయం, సద్గుణాలు, ధర్మశీలత ఇతరులను ఆకర్షించాయి అని తెలుస్తోంది. దీని ద్వారా ఒక సత్యం వెలువడుతోంది, ధర్మం ఉన్న చోటే శక్తి కూడుతుంది అని. ఈ 4వ శ్లోకంలోని ప్రాముఖ్యత, ఈ శ్లోకం కేవలం వీరుల జాబితా మాత్రమే కాదు, ఇది పాండవుల పక్షం ఎంత బలమైనదో ప్రత్యక్ష సాక్ష్యం. యుద్ధ రంగంలో సంఖ్యలు మాత్రమే కాదు, న్యాయం, ధర్మం, మహావీరుల సహకారం విజయానికి కారణమని ఈ శ్లోకం మనకు నేర్పుతుంది. అలాగే ఇది దుర్యోధనుని మనోవైకల్యాన్ని కూడా బయట పెడుతుంది. బయట ధర్మం చూపుతూ లోపల ఆందోళన చెందుతూ ఉన్నాడు దుర్యోధనుడు. భగవద్గీత 1వ అధ్యాయం అర్జున విషాద యోగంలోని 5వ శ్లోకము. దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ సేభ్యశ్చ నరపుంగవః. పదాల అర్థం: దృష్టకేతుః శిశుపాలుని కుమారుడు, చ మరియు ఏకితానః ఏకలవ్యుని వంశస్థుడై ధైర్యవంతుడైన యోధుడు, కాశీరాజః కాశీరాజు కూడా మహావీరుడు, పురుజిత్ కుంతిభోజశ్చ కుంతిభోజుడు కూడా మహావీరుడే, సేభ్యశ్చ నరపుంగవః సేభ్యుడు నరపుంగవుడు, పురుష శ్రేష్ఠుడు. 5వ శ్లోకం యొక్క సారాంశము, అర్థము. దుర్యోధనుడు ద్రోణాచార్యునికి చెబుతూ ఉన్నాడు, ఇక్కడ పాండవ సైన్యంలో దుష్టకేతుడు, ఏకితానుడు, పరాక్రమవంతుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, సేభ్యుడు వంటి మహావీరులు కూడా ఉన్నారు. సందర్భం: 3వ శ్లోకంలో దృష్టద్యుమ్నుని ప్రస్తావించిన దుర్యోధనుడు 4వ శ్లోకంలో యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుని చెప్పాడు. ఇప్పుడు 5వ శ్లోకంలో మరికొంతమంది పాండవుల పక్షాన ఉన్న ప్రముఖ వీరులను గూర్చి చెబుతూ ఉన్నాడు. ఇది చూపుతూ ఉన్నది ఏమిటి అంటే, పాండవుల పక్షం కేవలం సంఖ్యలోనే కాకుండా ప్రతిష్టాత్మకమైన మహారథులతోనూ బలమైనదే అని. 5వ శ్లోకం యొక్క పరమార్థం ఏమిటి అంటే, యుద్ధ రంగంలో పాండవుల పక్షం ఎంత బలమైందో దుర్యోధనుడు కూడా అంగీకరించక తప్పలేదు. ఆయన మాటల్లోనే భయం మరియు అవగాహన రెండూ ఉన్నాయి. అతడు తన సైన్యానికి ధైర్యం ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. పాండవుల పక్షంలోని మహావీరుల జాబితాను చెప్పడం ద్వారా
వారిని కూడా భయపడేలా చేస్తూ ఉన్నాడు. ఇది ఒక మానవత్వాన్ని ప్రతిబింబిస్తుంది. మన శత్రువు శక్తివంతుడు అని గ్రహించినప్పటికీ బయట ధైర్యం చూపుతూ ఉండడం ఈ శ్లోకంలో దాగి ఉన్న నిగూఢ అర్థం. ఇక్కడ ప్రస్తావించిన యోధులు అందరూ పాండవుల పక్షానికి రావడానికి ముఖ్యమైన కారణము ఉంది. వారు కేవలం యోధులు కాదు, ధర్మం వైపు ఆకర్షితులైన వారు. ఉదాహరణకు కాశీరాజు తన పరాక్రమం సత్యనిష్టతో ప్రసిద్ధుడు. కుంతిభోజుడు, కుంతీదేవి పాండవుల తల్లి పుట్టింటివాడు, సహజంగా పాండవులకు అనుకూలుడు. సేబ్యుడు సత్యవ్రతుడు, రాజధర్మాన్ని కాపాడేవాడు. దీని ద్వారా ఒక సూత్రం బయటపడుతుంది: ధర్మం ఉన్న చోటే శక్తివంతులు, సద్గుణవంతులు స్వయంగా చేరుతారు. ఇదే కారణం పాండవులు బయటికి తక్కువ మంది ఉన్నట్లు కనిపించినా లోతుగా చూస్తే వారికి ఎల్లప్పుడూ బలమైన మద్దతు లభించింది. భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలోని 6వ శ్లోకం: యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. ఈ శ్లోక పదాల అర్థం: యుధామన్యుశ్చ విక్రాంత, విక్రమశాలి యుధామన్యుడు. ఉత్తమౌజాశ్చ వీర్యవాన్, పరాక్రమవంతుడైన ఉత్తమౌజుడు కూడా. సౌభద్ర, సుభద్రాదేవి కుమారుడైన అభిమన్యుడు. ద్రౌపదేయాశ్చ, ద్రౌపది కుమారులు ఉప పాండవులు. సర్వే ఏవ మహారథః, వీరందరూ మహారథులు. సారాంశము, అర్థము: దుర్యోధనుడు ద్రోణాచార్యునితో చెబుతూ ఉన్నాడు, ఇక విక్రమవంతుడు అయిన యుధామన్యుడు, వీర్యవంతుడు అయిన ఉత్తమౌజుడు, సుభద్ర కుమారుడైన అభిమన్యుడు, ద్రౌపది కుమారులు, వీరు అందరూ మహారథులే. శ్లోకం యొక్క సందర్భము: 5వ శ్లోకంలో దృష్టకేతు, ఏకితానుడు, కాశీరాజు మొదలైన యోధులను ప్రస్తావించిన దుర్యోధనుడు 6వ శ్లోకంలో మరికొంతమంది ముఖ్యమైన వీరులను చెప్పుతున్నారు. వీరందరూ పాండవులకు స్నేహితులు, అందువల్ల పాండవుల పక్షానికి బలాన్ని ఇచ్చేవారు. పరమార్థం: ఈ శ్లోకం ద్వారా పాండవుల పక్షం కేవలం పెద్ద రాజులు, మహారథులు మాత్రమే కాకుండా యువ వీరులు అభిమన్యుడు, ద్రౌపది కుమారులు కూడా ధర్మయుద్ధంలో పాల్గొన్నారు అని తెలుస్తుంది. యువతలోని శక్తి, ఉత్సాహం కూడా ధర్మానికి అండగా నిలబడడం ఒక గొప్ప సంకేతం. దుర్యోధనుడు వీరు అందరినీ మహారథులు అని పిలవడం ద్వారా పాండవుల సైన్యాన్ని తక్కువగా అంచనా వేయలేమని ఒప్పుకుంటూ ఉన్నాడు. నిగూఢ అర్థం: అభిమన్యుడు సౌభద్ర యవ్వనంలో ఉన్న అసాధారణ పరాక్రమశాలి. ఆయన భవిష్యత్తు ఘోరమని, అరివీర భయంకరమైన యోధుడు అని తెలుసు. అభిమన్యుడే పద్మవ్యూహములో అధర్మ యుద్ధంలో వీరమరణం పొందాడు. ఇక్కడ ఆయన ప్రస్తాపన ధర్మక్షేత్రంలో ఉన్నవారికి చిన్న వయసులో కూడా అద్భుతమైన శౌర్యం కలుగుతుంది అని సూచిస్తోంది. ద్రౌపదేయులు 5గురు పాండవుల కుమారులు, ఉప పాండవులు. వీరిని ప్రస్తావించడం ఒక అంతరార్థం ఉంది. ధర్మానికి తరతరాలుగా రక్షణ ఉంటుంది. యుధామన్యుడు, ఉత్తమౌజుడు వీరు పాండవుల రక్షణ కోసం ప్రత్యేకంగా నియమించబడ్డ వీరులు. ఇది ధర్మ రక్షణకు సప్తపదిగా కట్టుబడి ఉండే మిత్రులు ఎల్లప్పుడూ సహాయపడతారు అని సూచిస్తుంది. ఈ శ్లోకం మనకు ఒక గొప్ప గుణపాఠం నేర్పుతుంది. ధర్మపక్షం వద్ద కేవలం వృద్ధులు, అనుభవజ్ఞులు మాత్రమే కాకుండా యువత శక్తి, ఉత్సాహం కూడా కనిపిస్తుంది, కలిసి ఉంటుంది. ధర్మం కోసం పోరాడేవారు అందరూ మహారథులే. వయస్సు లేదా స్థాయి సంబంధం లేదు. దుర్యోధనుని భయాన్ని కూడా ఈ శ్లోకం బలంగా ప్రతిబింబిస్తుంది. ఎందుకంటే అతడు పాండవుల శక్తిని ఎప్పటికీ తక్కువ అంచనా వేయలేకపోయాడు. భగవద్గీత మొదటి అధ్యాయం 7వ శ్లోకం: అస్మాకంతు విశిష్టాయే తాన్ని బోధ ద్విజోత్తమ నాయక మమ సైన్యస్య సైన్యార్థం తాన్ బ్రవీమితే. 7వ శ్లోకం యొక్క సందర్భం: ఇక్కడ ధృతరాష్ట్రునికి సంజయుడు యుద్ధభూమి వివరాలను చెబుతూ ఉన్నాడు. దుర్యోధనుడు తన సైన్యంలోనికి బలాన్ని చూపిస్తూ ముఖ్యమైన నాయకులను, వీరులను ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఇంతవరకు పాండవుల వైపు ఉన్న శక్తివంతుల గురించి మాత్రమే చెప్పిన దుర్యోధనుడు తర్వాత ఇప్పుడు తన వైపు ఉన్న సైన్యాధిపతుల పేర్లు చెబుతూ ఉన్నాడు.
7వ శ్లోకం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే, ఈ శ్లోకంలో దుర్యోధనుడు తన సైన్యంలో ఉన్న మహావీరులను ఒక్కొక్కరిని ప్రస్తావిస్తూ తన సైన్యం ఎంత బలంగా ఉందో చాటుకుంటూ ఉన్నాడు. అతడు తన సైనికుల మనోధైర్యాన్ని పెంచడానికి వీరుల పేర్లు చెప్పి వారిలో గర్వం కలిగించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అర్థం: హే ద్విజోత్తమ ద్రోణాచార్యుడా, మా సైన్యంలో ఉన్న ముఖ్య వీరులను, నాయకులను నీకు పరిచయం చేస్తూ ఉన్నాను. వారు మా బలానికి ప్రతీకలు. పరమార్థం: దుర్యోధనుడు తన సైన్యంలో ఉన్న ప్రధాన శక్తులను చూపుతున్నా ఇందులో ఒక మానసిక బలహీనత కనిపిస్తుంది. ఎందుకంటే నిజంగా బలవంతుడు తన బలాన్ని ఎప్పుడూ చాటుకోడు. కానీ దుర్యోధనుడు పాండవుల వైపు శక్తి చూసి భయపడి తన బలగాలను బలంగా చూపించుకోవాలి అని ప్రయత్నిస్తూ ఉన్నాడు. నిగూఢ అర్థం: 1 స్వీయ బలంపై నమ్మకం లేనివాడు ఇతరుల బలాన్ని పోల్చుకోవలసి వస్తుంది. దుర్యోధనుడు ఇలా చేస్తూ ఉన్నాడు. 2వది బాహ్య బలం, సైన్యం, సంపద, శక్తి ఎంత ఉన్నా అంతరంగంలో భయం ఉంటే అది బయటకు మేకపోతు గాంభీర్యంలా కనిపిస్తుంది. 3 సత్యం వైపు నిలబడే శక్తి ఉండాలి, కానీ అహంకారంతో కూడిన సైన్య బలం క్షణికమే. ఇందులోని నీతి, అసలు ధైర్యం అనేది ఆత్మవిశ్వాసం నుంచి వస్తుంది, న్యాయం నుంచి వస్తుంది అని భగవద్గీత అర్జున విషాద యోగం 8వ శ్లోకం. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. సందర్భం: దుర్యోధనుడు తన సైన్యంలో ఉన్న ప్రధాన వీరుల పేర్లను ద్రోణాచార్యునికి చెప్పడం కొనసాగిస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు మా సైన్యంలో ఉన్న ముఖ్య నాయకులను చెప్పబోతూ ఉన్నాను అని ప్రకటించి ఇప్పుడు ఒక్కొక్కరిని ప్రస్తావించడం మొదలుపెట్టాడు. అర్థాలు: గురువరా, మాకు పక్షాన ఉన్నవారు మీరు స్వయంగా భవాన్, భీష్మ పితామహుడు, కర్ణుడు, కృపాచార్యుడు, సమితింజయః యుద్ధంలో ఎల్లప్పుడూ విజయాన్ని అందుకునేవాడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని కుమారుడు, భూరిశ్రవుడు. ప్రాముఖ్యత: దుర్యోధనుడు ఈ పేర్లను ప్రస్తావించడం ద్వారా తన సైన్యం ఎంత బలమైనదో ప్రదర్శించాలి అనుకుంటూ ఉన్నాడు. వీరు అందరూ కూడా మహాయోధులు. ఒక్కొక్కరు తమ తమ పెద్ద యుద్ధాలను నడిపించగలరు. అయినా ఈ శ్లోకం లోపల దుర్యోధనుడు మనసులోని అస్థిరత, భయం బయట పెడుతూ ఉన్నాయి. ఎందుకంటే బలంపై విశ్వాసం లేనివాడు మాత్రమే తరచూ తన బలాన్ని ప్రస్తావిస్తాడు. పరమార్థం: భీష్ముడు వృద్ధుడు అయినా అతని వీరత్వం అమోఘం. కర్ణుడు అర్జునుని ప్రధాన ప్రత్యర్థి. కృపాచార్యుడు యుద్ధంలో అమరుడు, మహావీరుడు అని చెప్పాడు. అశ్వత్థామ అమరత్వం పొందిన యోధుడు. వికర్ణుడు కౌరవుల్లో కొద్దిగా న్యాయం వైపు మొగ్గు చూపినవాడు. భూరిశ్రవుడు మహాశౌర్యవంతుడు. దుర్యోధనుడు. వీరు అందరినీ చెప్పి ద్రోణాచార్యునికి ధైర్యం నింపడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. 8వ శ్లోకంలో దాగి ఉన్న నిగూఢ అర్థం: ఈ శ్లోకంలో ఒక గంభీరమైన తాత్విక సందేశం దాగి ఉంది. బాహ్య బలం ఎంత ఉన్నా ధర్మం లేకపోతే అది వ్యర్థం. మహావీరులు అందరూ దుర్యోధనుని పక్షాన ఉన్నారని, కానీ వారు ధర్మం కాకుండా అధర్మం వైపు యుద్ధం చేస్తూ ఉన్నారు. 2 సంఖ్య బలమే గెలుపు కాదు. పాండవుల వైపు తక్కువ మందే ఉన్నా కూడా వారి ధర్మం మరియు శ్రీకృష్ణుడు ఉన్నారు. 3వది మనసులో మనోబలం తక్కువగా ఉన్నవాడు బాహ్య బలం ఎక్కువగా ప్రస్తావిస్తాడు. దుర్యోధనుడి అంతరంగిక భయం, పాండవుల శౌర్యం చూసినప్పుడు బయటపడుతుంది. ఇందులోని నీతి, ధర్మం లేకుండా ఉండే బలం ఎంత ఉన్నా తాత్కాలికం. నిజమైన విజయం అనేది న్యాయం, సత్యం, ఆత్మవిశ్వాసం కలిగిన వారికి దక్కుతుంది. భగవద్గీత అర్జున విషాద యోగం 9వ శ్లోకం. అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్త జీవితాః నానా శస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. దుర్యోధనుడు తన సైన్యంలో ఉన్న ప్రముఖ వీరులను భీష్మ, కర్ణ, కృపాచార్య, అశ్వత్థామ, వికర్ణ, భూరిశ్రవ చెప్పిన తర్వాత ఇంకా అనేక మంది ధైర్యవంతులు తన పక్షాన ఉన్నారని చెప్పుతూ ఉన్నాడు. ఇది పాండవుల శక్తి చూసి తాను లోపల ఆందోళన చెందుతూ తన సైన్యాన్ని బలమైనదిగా చూపించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అర్థం మదర్థే త్యక్త జీవితాః అంటే నా కోసమే తమ ప్రాణాలను సైతం
త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్న అనేక మంది వీరులు ఉన్నారు. వారు వివిధ శస్త్రాస్త్రాలలో నైపుణ్యం కలవారు, యుద్ధంలో అనుభవం కలవారు. ప్రాముఖ్యత: దుర్యోధనుడు తన సైన్యంలోని విస్తృతమైన బలాన్ని సంఖ్యను ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఇది వాస్తవానికి ఒక మనోధైర్యం పెంపొందించే ప్రయత్నం. వారు ఎంతమంది ఉన్నా వారు పరాజయం నుండి తప్పించుకోలేరు. ఈ శ్లోకం ద్వారా ఒక జీవన పాఠం మనకు తెలుస్తుంది. మన బలం సంఖ్యలో కాదు, నిజమైన నిబద్ధతలో, సత్యంలో ఉంటుంది. మన కోసం ప్రాణము ఇస్తాము అన్న వారితో గర్వపడటం కంటే వారి ప్రాణత్యాగం న్యాయం కోసం జరుగుతున్నదా లేదా అన్యాయం కోసం జరుగుతున్నదా అన్నది ముఖ్యం. ఇందులోని నీతి, ధర్మం, న్యాయం ఉన్న వారికి శాశ్వత విజయం లభిస్తుంది అని. భగవద్గీత అర్జున విషాద యోగం 10వ శ్లోకం. సందర్భం, అర్థం: అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం, పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. 10వ శ్లోకం యొక్క సందర్భం, అర్థం: కౌరవుల సైన్యం అపర్యాప్తం, అంతుకాని అపారం, విశాలమైనది దుర్యోధనుడు అనుకుంటూ ఉన్నాడు. పాండవుల సైన్యం పర్యాప్తం, పరిమితమైనదే అని భావిస్తూ ఉన్నాడు. కానీ రెండు సైన్యాల మధ్య ఉన్న ప్రధాన తేడా ఏమిటి అంటే, కౌరవుల రక్షకుడు భీష్ముడు వృద్ధుడు కానీ అమోఘ వీరుడు. పాండవుల రక్షకుడు భీముడు యువ వీరుడు, అపార శక్తిశాలి. పరమార్థం: ఈ శ్లోకంలో మనకు రెండు గాఢమైన బోధలు దాగి ఉన్నాయి. సంఖ్య లేదా పరిమాణం కాకుండా నాయకత్వం మరియు న్యాయం ముఖ్యమైనవి. దుర్యోధనుడు తన సైన్యం అపారమని చెప్పినా నిజానికి అది అహంకారం. పాండవుల సైన్యం తక్కువ అని చెప్పిన న్యాయం, ధర్మం మరియు శ్రేష్టత, నాయకత్వం భీముడు తరువాత శ్రీకృష్ణుడి వల్ల అది నిజంగా అపారమైనదే. రెండవది అహంకారం మరియు అంధ విశ్వాసం నాశనానికి దారితీస్తాయి. దుర్యోధనుడు తన పక్షం బలం ఎక్కువగా ఉందని అనుకుంటాడు, కానీ ఆ విశ్వాసం అసత్యంపై ఆధారపడి ఉంది. ధర్మం లేని బలం చివరకు బలహీనమే అవుతుంది. మూడవది భీష్ముడు vs భీముడు. ఒక సంకేతం: భీష్ముడు శక్తి, అనుభవం, కానీ ధర్మ సంకటంలో బంధింపబడి ఉన్నాడు. భీముడు యవ్వన శక్తి, ధర్మపరుడు, న్యాయం కోసం నిర్భయంగా నిలిచినవాడు. అంటే ధర్మం తోడైతే చిన్న శక్తి సైన్యం కూడా అపారమైన శక్తిగా మారుతుంది. నిగూఢ అర్థం: ఈ శ్లోకం మన జీవితానికి కూడా వర్తిస్తుంది. మన జీవితంలో సంఖ్య, ధనం, వస్తువులు, ఆస్తులు, సంబంధాలపై ఎక్కువగా ఉండటం కాకుండా వాటికి ధర్మం, సత్యం, న్యాయం, విశ్వాసం ఆధారంగా ఉంటేనే విజయం సుస్థిరంగా ఉంటుంది అని తెలుసుకోవాలి. బాహ్యంగా పెద్దదనమే అన్నీ అనుకోవడం తప్పు. సత్యం, ధర్మం ఉన్నవాడే నిజమైన అపరిమితమైన బలవంతుడు. ఇందులోని నీతి: దుర్యోధనుడు అనుకున్నది మన సైన్యం అపారం, వాళ్ళది పరిమితం. కానీ పరమార్థం: ధర్మం లేకపోతే అపారము కూడా శూన్యమే, ధర్మం ఉంటే పరిమితమే అపారమవుతుంది. భగవద్గీత అర్జున విషాద యోగము 11వ శ్లోకము. అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. పదాల అర్థం: అయనేషు యుద్ధ స్థలంలోని ప్రతి దిశలలో, ప్రతి ప్రదేశంలో, యుద్ధరంగంలోని విభాగాలు, సర్వేషం అన్ని చోట్ల, యథాభాగం తమ తమ స్థానాల ప్రకారం, అవస్థిత స్థిరంగా నిలబడి, భవంతః సర్వ ఏవ హి భీష్మమేవాభిరక్షन्तు భీష్ముడి చేత కాపాడబడవలసినది. ఈ శ్లోకం యొక్క అర్థము: కావున కౌరవ సేనా నాయకులు అందరికీ మీ మీ వ్యూహాత్మక స్థానాలను పరిరక్షిస్తూ భీష్మ పితామహుడికి పూర్తిగా సహకారం అందించవలేను అని పిలుపునిస్తూ ఉన్నాను. ప్రత్యక్ష అర్థం: దుర్యోధనుడు తన సైన్యంలోని యోధులకు చెబుతూ ఉన్నాడు, మీరు అందరూ మీకు కేటాయించిన యుద్ధ స్థానాల్లో నిలబడి ముఖ్యంగా పితామహుడైన భీష్ముడిని రక్షించండి. పరమార్థం: దుర్యోధనుని భయం. సైన్యం అపారం ఉన్నా దుర్యోధనుడు భీష్మునిపై ఆధారపడవలసి ఉన్నది. భీష్మ పితామహుణ్ణి రక్షించమని చెబుతూ ఉన్నాడు. అంటే భీష్ముడిపై ఆధారపడకుంటే
తన సైన్యం బలహీనమని తెలుసుకున్నాడని అర్థం. భీష్ముడు ఒక మూల స్తంభం. భీష్ముడు కౌరవ సైన్యానికి ప్రధాన ఆధారంగా ఉన్నాడు. ఒక యుద్ధ రంగంలో పెద్దవాడైన నాయకుడు కూలిపోతే మిగతా వారు అందరికీ కూడా ధైర్యం సన్నగిల్లుతుంది. కాబట్టి దుర్యోధనుడు భీష్ముడిని రక్షించడం అత్యవసరమని భావించాడు. 3. నిగూఢ అర్థం. అధర్మపక్షం బలం తన బలంపై విశ్వాసం పెట్టదు. వ్యక్తులపై, ముఖ్యంగా ఒకరిపై ఆధారపడవలసి వస్తుంది. ధర్మపక్షం మాత్రం ఒక వ్యక్తి వల్ల కాకుండా సత్యం వల్ల నిలబడుతుంది. కౌరవుల బలం భీష్ముని మీద ఆధారపడి ఉంది. పాండవుల బలం సత్యం, ధర్మం, న్యాయం, శ్రీకృష్ణుడు భగవంతుడైన శ్రీకృష్ణుని మీద ఆధారపడి ఉంది. భగవద్గీత 1వ అధ్యాయం 12వ శ్లోకం. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చై శంఖం దద్మౌ ప్రతాపవాన్. పదాల అర్థం. తస్య అతనికి, దుర్యోధనునికి, సంజనయన్ హర్షం కలిగించుచు, కౌరవః వృద్ధః పితామహ కౌరవులలో వృద్ధుడు పితామహుడు అయిన భీష్ముడు, సింహనాదం వినద్యోచ్చై సింహంలా గర్జించినట్లుగా ప్రవర్తిస్తూ, శంఖం దద్మౌ శంఖాన్ని ఊదాడు, ప్రతాపవాన్ పరాక్రమశాలి. అర్థం. అప్పుడు కౌరవ సైన్యానికి అధిపతిగా ఉన్న వృద్ధుడు, వీరశ్రేష్ఠుడు అయిన భీష్మ పితామహుడు దుర్యోధనునికి ఉత్సాహాన్ని కలిగించడానికి సింహనాదం చేసినట్టుగా గర్జించి తన శంఖాన్ని బలంగా ఊదాడు. సందర్భం. దుర్యోధనుడు తన సైన్యాన్ని చూసి భయంతో గురువైన ద్రోణాచార్యుని దగ్గరకు వెళ్లి తన ఆందోళన తెలిపాడు. దుర్యోధనుని మనసులో నమ్మకం పెంచి అతని ధైర్యాన్ని పెంచాలి అని భావించిన భీష్ముడు తన శంఖం ఊదడం ద్వారా యుద్ధం ప్రారంభానికి సంకేతం ఇచ్చాడు. పరమార్థం. ఈ శ్లోకం ద్వారా ఒక ముఖ్యమైన సందేశం మనకు తెలుస్తుంది. నాయకుడి మనసు కుంగిపోతే యోధుల ధైర్యం కోల్పోతారు. కాబట్టి ముఖ్యుడైన భీష్ముడు తన పరాక్రమాన్ని చూపుతూ దుర్యోధనునికి ఆత్మవిశ్వాసం కలిగించాడు. సింహనాదం అనగా శత్రువులలో భయం, మిత్రులలో ధైర్యం కలిగించడం అన్నమాట. ఇది జీవితంలో కూడా వర్తిస్తుంది. కష్టకాలంలో మన కుటుంబానికి, స్నేహితులకు ధైర్యాన్ని నింపేవాడు నిజమైన పితామహుడు అవుతాడు. నిగూఢ అర్థం. ఇక్కడ భీష్ముడి శంఖనాదం కేవలం యుద్ధానికి ఆరంభ సూచనే కాదు, ధర్మం అధర్మం మధ్య జరగబోయే మహాసంగ్రామానికి తెరతీసిన ఘట్టం. భీష్ముడు ధర్మం తెలిసినా తన వాగ్దానం, వ్రతం వల్ల బలహీనంలో ఉండి కౌరవుల పక్షాన నిలవడానికి కారణమైంది. ఈ శంఖనాదం అయిన భీష్ముడి యొక్క అధర్మం వైపు నుండి తప్పించుకోలేని ఆసక్తత, కానీ ప్రతిజ్ఞను ధిక్కరించలేక ప్రతిజ్ఞకు బంధింపబడి ఉన్న తన పరిస్థితిని కూడా సూచిస్తుంది. భగవద్గీత 1వ అధ్యాయం 13వ శ్లోకం. తతశంఖాశ్చ భేర్యశ్చ పనవానక గోముఖాః సహసై వాభ్యహన్యంత సశబ్దస్తుములోభవత్. పదాల అర్థాలు. తతః ఆ తరువాత, శంఖాః శంఖాలు, చ మరియు, భేర్య డప్పులు మద్దెలు, పణవ చిన్న తాళాలు బరుగులు, అనకాః పెద్ద డప్పులు, గోముఖాః పశువుల కొమ్ములతో తయారు చేయబడిన వాద్యాలు, సాహస అకస్మాత్తుగా, ఏవ అభ్యహన్యంత ఒకేసారి మోగించబడ్డాయి, శబ్దః అశబ్దం, తుములః అభవత్ ఘోరమైనది. అర్థం. భీష్ముడి శంఖనాదం తరువాత శంఖాలు, డప్పులు, తాళాలు, బేర్లు, గోముఖాలు అన్నీ ఒకేసారి బలంగా మోగించబడ్డాయి. ఆ శబ్దం ఉగ్రంగా, భయంకరంగా మారి యావత్ భూలోకమంతా మార్మోగింది. సందర్భం. భీష్ముడి శంఖనాదం యుద్ధానికి ప్రారంభ బాణం. ఆ శంఖనాదం వెంటనే మొత్తం కౌరవ సైన్యం ఉత్సాహముతో తమ తమ యుద్ధ వాద్యాలను మోగించింది. ఇది సైన్యంలో ఉత్సాహాన్ని నింపడం, శత్రువులో భయం కలిగించడం కోసం ఒక సైనిక వ్యూహం. పరమార్థం.
ఒక చిన్న ప్రేరణ, భీష్ముడి శంఖనాదం పెద్ద ఉద్యమానికి దారితీసింది. అన్ని వాద్యాలు ఇది జీవితంలో కూడా ప్రవర్తిస్తుంది. ఒక్కరి ధైర్యం వందల వేల లక్షల మందికి ధైర్యాన్ని నింపగలదు. యుద్ధంలో శబ్దం కేవలం గర్జన మాత్రమే కాదు, అది సైన్యానికి ఐక్యత మరియు సంకేతం కూడా. నిగూఢ అర్థం, శబ్దం అనేది ఇంద్రియాలను కదిలించే శక్తి. ఇక్కడ వాయిద్యాల శబ్దం కౌరవుల అహంకారం, బాహ్య బలాన్ని సూచిస్తుంది. కానీ గీతలో తర్వాత మనం చూస్తాము, పాండవుల శంఖాలు ధర్మబలంతో మార్మోగుతాయి. కౌరవుల ఘోర శబ్దం భయపెట్టేలా కనిపించినా అది ఆత్మవిశ్వాసం లేమి, బాహ్య ఆర్భాటం మాత్రమే. భగవద్గీత అర్జున విషాద యోగం 14వ శ్లోకం. తతస్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః. పదాల అర్థాలు: శ్వేతైర్యుక్తే తెల్లని గుర్రాలతో యుక్తమైన, మహతి స్యందనే స్థితౌ మహత్తరమైన రథంలో నిలిచిన, మాధవః శ్రీకృష్ణుడు, పాండవః చ ఏవ అర్జునుడు కూడా, దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః దివ్యమైన శంఖాలను ఊదారు. అర్థం: తరువాత తెల్లని గుర్రాలతో యుక్తమైన మహారథంలో కూర్చున్న మాధవుడు, శ్రీకృష్ణుడు మరియు పాండవుడు, అర్జునుడు తమ తమ దివ్యమైన శంఖాలను ఊదారు. సందర్భం: కౌరవ సైన్యం ఘోరమైన శబ్దాలు మోగించిన తరువాత ఇప్పుడు పాండవుల వైపు నుండి ప్రతిస్పందన వచ్చింది. శ్రీకృష్ణుడు, అర్జునుడు కలిసి శంఖాలను ఊదడం ఒక గొప్ప సంకేతం. అర్జునుడి రథం కేవలం రథం కాదు, అది ధర్మరథం. ఎందుకంటే ఆ రథంలో కృష్ణుడు ఉన్నాడు. పరమార్థం: కౌరవుల శబ్దం బాహ్య బలం ఆర్భాటమైతే పాండవుల శంఖనాదం ధర్మబలం, ఆత్మ మధుర శక్తి. కృష్ణుడు దివ్య శక్తి, అర్జునుడు మనిషి జీవాత్మ కలిసి ఒకే శంఖనాదం చేయడం దైవం మరియు మనిషి కలిసినప్పుడు వచ్చే విజయంను సూచిస్తుంది. ధర్మపక్షం నిశ్శబ్దంగా ఉన్నా ఒకసారి అది గర్జిస్తే విశ్వాసాన్ని కదిలిస్తుంది. నిగూఢ అర్థం: తెల్లని గుర్రాలు శుభ్రత, పవిత్రత, ధర్మయుక్తతకు సూచకం. కృష్ణుడు పరమాత్మ, అర్జునుడు జీవాత్మ, ఇద్దరు ఒకే రథంలో ఉండటం వలన మన జీవితంలో దైవం మరియు మనసు కలిసినప్పుడు మాత్రమే విజయపథం ప్రారంభమవుతుంది. ఈ శంఖనాదం భౌతిక యుద్ధానికి కాదు, ఆధ్యాత్మిక యుద్ధానికి కాదు, ఆధ్యాత్మిక యుద్ధానికి ప్రారంభ ఘట్టం. అర్జునుడి విషాద యోగం 15వ శ్లోకం. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మ వృకోదరః. పదాల అర్థం: హృషీకేశం ఇంద్రియ నియంత్రకుడు శ్రీకృష్ణుడు, పాంచజన్యం పాంచజన్యం అనే శంఖం, ధనంజయ ధనాన్ని విజయాన్ని సంపాదించేవాడు అర్జునుడు, దైవత్వం గల శంఖం, వృకోదర ఉరుక సమానమైన ఉదరము కలవాడు అతి భోజన ప్రియుడు భీముడు, భీమకర్మ భయంకర కర్మలు చేయగల శక్తిశాలి, మహాశంఖం గొప్ప శంఖాన్ని, పౌండ్రం దద్మౌ పౌండ్రం అనే శంఖాన్ని ఊదాడు. అర్థం: ఇంద్రియాల యజమాని అయిన శ్రీకృష్ణుడు తన పాంచజన్యం అనే శంఖాన్ని ఊదాడు. ధన సంపాదకుడు అయిన అర్జునుడు తన దేవదత్తం అనే శంఖాన్ని ఊదాడు. భయంకరమైన కార్యాలకు ప్రసిద్ధుడు అయిన వృకోదరుడు భీముడు తన గొప్ప పౌండ్రం అనే శంఖాన్ని ఊదాడు. సందర్భం: 14వ శ్లోకంలో కృష్ణుడు అర్జునుడు ఒకేసారి శంఖాలను ఊదగా ఇక్కడ ప్రత్యేకంగా వారి వారి శంఖాల పేర్లు చెప్పబడ్డాయి. శంఖాలకి ప్రత్యేకమైన దైవిక శక్తి ఉంటుంది. అందుకే మహాభారతంలో వీరుల శంఖాలకు ప్రత్యేక నామకరణం ఉంది. శ్రీకృష్ణుని పాంచజన్యం శంఖం విశ్వంలో పవిత్రతను వ్యాప్తి చేస్తుంది. అర్జునుడి దేవదత్తం శంఖం దైవ సమ్మతమైన ధర్మము యుద్ధానికి పిలుపు ఇస్తుంది. భీముడి పౌండ్రం అనే శంఖం శత్రువుల గుండెల్లో భయాన్ని
హృదయాన్ని నింపుతుంది. పరమార్థం శ్రీకృష్ణుడు ఇంద్రియాల యజమాని. ఆయన శంఖం ఊదినప్పుడు అది కేవలం శబ్దం కాదు, సత్యం, ధర్మం, జ్ఞానం యొక్క ప్రకటన. అర్జునుడి శంఖం మీదే దేవదత్తం అంటే దైవం ప్రసాదించిన శక్తి. ఇది మనిషి దైవత్వాన్ని ఆశ్రయించినప్పుడు వచ్చే ఆధ్యాత్మిక బలం. భీముడి శంఖం పౌండ్రం అంటే భయానక శక్తి. ఇది అజేయమైన శౌర్యం మరియు ఆత్మవిశ్వాసంకు సంకేతం. నిగూఢ అర్థం: ఈ శంఖనాదం యుద్ధానికి మాత్రమే కాదు, ఆధ్యాత్మిక మేలుకొలుపు పిలుపు. కృష్ణుడు మన ఆత్మ నియంత్రణను సూచిస్తాడు, అర్జునుడు మన ప్రయత్నం సాధనను సూచిస్తాడు, భీముడు మనలోని బలమైన సంకల్పమును సూచిస్తాడు. ఈ మూడు కలిసినప్పుడే జీవితంలో ధర్మయుద్ధం గెలవగలము. భగవద్గీత అర్జున విషాదయోగం 16వ శ్లోకం. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకుల సహదేవశ్చ సుఘోషామణి పుష్పకౌ. పదాల అర్థం: అనంత విజయం. అనంత విజయం అనే శంఖం. రాజా కుంతీపుత్ర యుధిష్ఠిరః, కుంతి కుమారుడు ధర్మరాజు యుధిష్ఠిరుడు. సుఘోషం. సుఘోషం అనే శంఖం. నకులః, నకులుడు. మణిపుష్పకౌ, మణిపుష్పక అనే శంఖం. సహదేవశ్చ, సహదేవుడు కూడా. అర్థం: కుంతి కుమారుడు ధర్మపుత్రుడు, ధర్మపుత్రుడు యుధిష్ఠిరుడు. యుధిష్ఠిరుడు తన అనంత విజయం అనే శంఖాన్ని ఊదాడు, సహదేవుడు తన మణిపుష్పకం శంఖాన్ని ఊదాడు. సందర్భం: 15వ శ్లోకంలో కృష్ణుడు, అర్జునుడు, భీముడు తమ శంఖాలను ఊదగా ఇప్పుడు మిగతా పాండవులు కూడా తమ తమ శంఖాలను ఊదుతూ ఉన్నారు. ప్రతి శంఖానికి ప్రత్యేకమైన పేరు ఉంది. అది వారి స్వభావం, బలాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది పాండవ సైన్యంలో ఉన్న ఐక్యత మరియు ధర్మ విశ్వాసంను చూపిస్తుంది. పరమార్థం: అనంత విజయుడు యుధిష్ఠిరుడు. యుధిష్ఠిరుడు ధర్మరాజు. ధర్మంతో ఉండే రాజుకు విజయాలు అంతులేనివి. అతని శంఖం ఆ మహత్తరమైన ధర్మ విజయమును ప్రకటిస్తుంది. సుఘోషం. నకులుడు. నకులుడు అందగాడు, శౌర్యవంతుడు మరియు శాంత స్వభావుడు. అతని శంఖధ్వని మధురమైన ఘోషం, అందమైన శ్రావ్యమైన శబ్దం లాంటిది. మణిపుష్పక. సహదేవుడు జ్ఞానవంతుడు, జ్యోతిష్ శాస్త్రంలో నిపుణుడు. అతని శంఖం మణిపుష్పకం. మణి వలె ప్రకాశవంతంగా, దివ్యమైనదిగా వెలుగుతూ ఉంటుంది. నిగూఢ అర్థం: ఈ ముగ్గురి శంఖాలు కలిపి ధర్మం, శౌర్యం, జ్ఞానం అనే త్రివేణిని సూచిస్తూ ఉన్నాయి. జీవితంలో కూడా ధర్మం, యుధిష్ఠిరుడు లేకపోతే విజయం శాశ్వతం కాదు. శౌర్యం, నకులుడు లేకపోతే శత్రువులను ఎదుర్కొనలేము. అందువల్ల ఈ ముగ్గురి శంఖనాదం ధర్మయుద్ధానికి సిద్ధతను సూచిస్తుంది. భగవద్గీత అర్జున విషాదయోగము 17వ శ్లోకము. కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ పరాజితః. పదాల అర్థం: కాశ్యశ్చ కాశీరాజు, బనారస్ రాజు. చ మరియు పరమేశ్వాసః గొప్ప ధనుర్ధారి. శిఖండి. శిఖండి ద్రుపదుని కుమారుడు. చ మరియు మహారథః మహారథుడు. దృష్టద్యుమ్నః దృష్టద్యుమ్నుడు ద్రుపదుని కుమారుడు. విరాటః విరాట మత్స్యరాజు. చ మరియు సాత్యకి. సాత్యకి యాదవ వంశస్థుడు, కృష్ణుని శిష్యుడు. చ మరియు పరాజిత ఎవరు ఓడించలేని వాడు. అర్థం: అలాగే కాశీరాజు గొప్ప ధనుర్ధారి, శిఖండి మహారథుడు, ద్రుపదుని కుమారుడు దృష్టద్యుమ్నుడు, మత్స్యరాజు విరాటుడు, కృష్ణుని శిష్యుడు సాత్యకి, వీరందరూ కూడా తమ తమ శంఖాలను ఊదారు. సందర్భం: ఇక్కడ పాండవుల పక్షాన యుద్ధానికి చేరిన మిత్రరాజులు, వీరులు తమ శంఖాలను ఊదారు. ఈ శ్లోకం ద్వారా పాండవ సైన్యంలో ఉన్న మహాబలశాలి యోధుల ఐక్యత, శక్తిని, వీరిలో ప్రతి ఒక్కరికి ప్రత్యేకత ఉంది. కాశీరాజు అపరిమిత ధనుర్విద్య నైపుణ్యుడు. శిఖండి భీష్ముని మరణానికి కారణమయ్యేవాడు. దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుని
చంపడానికి పుట్టినవాడు. విరాటుడు పాండవులను అజ్ఞాతవాసంలో ఆదరించినవాడు. సాత్యకి యాదవ వంశానికి చెందిన పరాక్రమశాలి, కృష్ణుడికి ప్రియ శిష్యుడు. పరమార్థం, పాండవ పక్షాన ఉన్న యోధులు కేవలం మానవ బలం మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ ఒక దైవ సంకల్పానికి ప్రతినిధులు. శంఖనాదం అనేది యుద్ధ సిద్ధత మాత్రమే కాదు, ధర్మపక్షం యొక్క సంకల్ప గర్జన. ఈ శ్లోకంలో మనం గమనించవలసింది, శిఖండి ధర్మానికి పరోక్ష సహాయకుడు, దృష్టద్యుమ్నుడు కర్మఫలానికి సంకేతం, సాత్యకి గురుభక్తికి స్నేహానికి ప్రతిరూపం, విరాటుడు రక్షణ ఆధారమయ్యే గుణం, సాత్యకి గురుభక్తి స్నేహనిష్ట. వీటి అన్నింటినీ కలిపినప్పుడు జీవితంలో మన ధర్మయుద్ధం విజయవంతం అవుతుంది. భగవద్గీత అర్జున విషాద యోగము 18వ శ్లోకం. ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహు శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. పదాల అర్థం, ద్రుపదః ద్రుపదుడు పాంచాల దేశం రాజు, ద్రౌపదేయాశ్చ ద్రౌపది కుమారులు ఉప పాండవులు, చ మరియు సర్వశః సమస్తంగా పృథివీపతే రాజా ధృతరాష్ట్ర అని సంజయుడు ధృతరాష్ట్రునితో సంబోధిస్తూ ఉన్నాడు. సౌభద్ర సుభద్ర కుమారుడు అభిమన్యుడు, చ మరియు మహాబాహు బలవంతుడైన శంఖాన్ దద్ముః శంఖాలను ఊదారు, పృథక్ పృథక్ వేరువేరుగా. అర్థం, ఓ రాజా ధృతరాష్ట్ర, ద్రుపదుడు ద్రౌపది కుమారులు ఉప పాండవులు మరియు బలవంతుడైన సుభద్ర కుమారుడు అయినటువంటి అభిమన్యుడు, వీరందరూ వేరువేరుగా తమ తమ శంఖాలను ఊదారు. సందర్భం, ఇక్కడ పాండవుల మిత్రబలం, వారసుల శక్తి కూడా ప్రస్తావనకు వస్తోంది. ద్రుపదుడు ద్రౌపది తండ్రి, పాండవులకు మామ. ఆయన కౌరవుల పట్ల ద్వేషంతో పాండవుల పక్షాన చేరాడు. ద్రౌపది కుమారులు ఉప పాండవులు మహారథులు, తల్లి గౌరవార్థం యుద్ధంలో పాలు పంచుకున్నారు. అభిమన్యుడు అర్జునుని కుమారుడు, సుభద్రాదేవికి పుత్రుడు అయిన కౌరవ సేనకు భయంకర శత్రువు. పరమార్థం, ఈ శ్లోకం తరతరాల యోధుల శక్తిని సూచిస్తుంది. వృద్ధులు ద్రుపదుడు, మధ్యతరాల యోధులు పాండవులు, సాత్యకి మొదలైన వారు, యువ వీరులు ఉప పాండవులు, అభిమన్యుడు, ఇవన్నీ కలిపి ధర్మానికి కవచంలా నిలిచాయి. పాండవుల శక్తి కేవలం బాహ్య సైన్యం మాత్రమే కాదు, కుటుంబం అంతా ధర్మానికి అంకితం అయ్యింది. నిగూఢ అర్థం, ద్రుపదుడు పూర్వ కర్మ ఫలానికి ప్రతీక. ఆయన పుత్రి ద్రౌపది కారణం వలనే ఈ యుద్ధం మరింత కాఠిన్యం చెందినది. ఉప పాండవులు నూతన తరానికి చెందిన శక్తి, ఇది భవిష్యత్తులో ధర్మ పరిరక్షణకు సంకేతం. అభిమన్యుడు సాహసానికి ప్రతీక. ఆయన చిన్న వయసులోనే ధైర్యంతో యుద్ధంలో ప్రవేశించి చరిత్రలో అమరుడు అయ్యాడు. ఈ శ్లోకం మనకు నేర్పేది ఏమిటి అంటే, ధర్మయుద్ధం కోసం వయసు, కాలం, తరం అనే భేదం ఉండదు. ప్రతి ఒక్కరూ తమ శక్తికి తగ్గట్లు ధర్మానికి సేవ చేయాలి. భగవద్గీత 1వ అధ్యాయం 19వ శ్లోకం. సఘోషో ధార్తరాష్ట్రాణం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములోభ్యనునాదయన్. పదాల అర్థం, సఘోషః ఆ శంఖనాదం ధార్తరాష్ట్రాణం హృదయాన్ని వ్యదారయత్ ధృతరాష్ట్రుని పుత్రుల హృదయాలను చీల్చింది, కలవరపరచింది. నభః పృథివీం చ ఏవ ఆ నాదం ఆకాశము అంతా భూమంతా నింపేసింది. తుములోభ్యనునాదయన్ ఆ శబ్దం ఘోరంగా ప్రతిధ్వనించిపోయింది. సారాంశం, పాండవులు, శ్రీకృష్ణుడు, వారి అనుచరులు ఊదిన శంఖాల ధ్వని భారీగా గర్జనల వంటి శబ్దాన్ని సృష్టించింది. ఆ శబ్దం ఆకాశమంతా భూమి అంతా వ్యాపించి కౌరవుల హృదయాలలో భయాన్ని, ఆందోళనను కలిగించింది. పరమార్థం, ధర్మం గలం వినిపిస్తే అధర్మం వణుకుతుంది. పాండవుల శంఖ ధ్వని కేవలం శబ్దమే కాదు, అది ధర్మ బలం, దైవ కృప, ఆత్మవిశ్వాసం ప్రతీకం. ఈ ధ్వని విన్న కౌరవుల తమ సంఖ్య ఎక్కువైనా అంతర్గతంగా భయపడిపోయారు. ఇది మనకు ఒక బోధ. నిజం, ధర్మం, దైవ బలం
ఉన్నవారి ఒక మాట కూడా శక్తివంతంగా ఉంటుంది. అబద్ధం, అన్యాయం, అధర్మం నిలబెట్టుకున్న వారి హృదయాలలో మాత్రం ఎల్లప్పుడూ భయం, గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. ధర్మానికి తోడు ఉన్న శక్తి బాహ్యంగా చిన్నదిగానే కనిపించిన దాని ధ్వని విశ్వాసాన్ని కలిగిస్తుంది, కదిలిస్తుంది. భగవద్గీత మొదటి భాగం అర్జున విషాద యోగం 20వ శ్లోకం. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధర్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవ. పదాల అర్థం: అథ తరువాత, వ్యవస్థితాన్ దృష్ట్వా ధర్తరాష్ట్రాన్ కౌరవ సైన్యాన్ని సన్నద్ధంగా నిలిచి ఉన్నట్లు చూసి, కపిధ్వజః హనుమంతుడు, ధ్వజం కేతనం మీద ఉన్నవాడైన అర్జునుడు, ప్రవృత్తే శస్త్ర సంపాతే యుద్ధం మొదలు కాబోతూ ఉన్న సమయంలో, ధనుర్ ఉద్యమ్య తన గాంధీవ ధనస్సును పైకి ఎత్తి, పాండవ కుమారుడైన అర్జునుడు. సారాంశం: యుద్ధం మొదలు కాబోతూ ఉన్న సమయానికి కౌరవ సైన్యం యుద్ధానికి సిద్ధంగా నిలబడి ఉన్నట్లుగా చూసిన అర్జునుడు తన గాంధీవం అనే ధనస్సును ఎత్తుకున్నాడు. ఆ అర్జునుడు కపిధ్వజుడు, అంటే అతని రథం ధ్వజం మీద, పతాకం మీద ఉన్న హనుమంతుడు ప్రతిష్ఠింపబడి ఉన్నాడు. పరమార్థం: హనుమంతుని కేతనం. ఇది అర్జునుని ఆత్మవిశ్వాసానికి, భక్తికి, దైవరక్షణకు ప్రతీక. హనుమంతుడు ధైర్యం, శౌర్యం, భక్తి, పరాక్రమానికి సంకేతం. కాబట్టి అర్జునుడు యుద్ధరంగంలోనికి ప్రవేశించడం అనేది దైవ బలంతో నిండిన అడుగు. గాంధీవం ఎత్తుకోవటం ఇది కేవలం యుద్ధానికి శారీరక సిద్ధత మాత్రమే కాదు, ధర్మరక్షణ, మానసికంగా రెడీ అయ్యాడు అని అర్థం. ఈ శ్లోకంలో భగవద్గీత ఒక ముఖ్యమైన దశలోనికి వస్తుంది. అర్జునుడు యుద్ధరంగంలో సన్నద్ధమవుతూ ఉన్న సమయమే తనలో అంతర్మథనం, విషాదం మొదలు అవుతుంది. నీతి: ఎంత దైవబలం తోడు ఉన్నా మనసు స్థిరంగా లేకపోతే యుద్ధం, జీవిత పోరాటంలో గెలవటం కష్టం. భగవద్గీత ముఖ్యంగా కౌరవ పాండవులకు జరిగే యుద్ధం మాత్రమే కాదు, దైవ శక్తికి, దానవ శక్తికి జరిగే యుద్ధం. గీతలోని ప్రతి అక్షరం మన జీవితం పరమార్థాన్ని తెలియచేస్తుంది. అర్జున విషాద యోగంలో 20 శ్లోకాలు ఈ వీడియోలో చెప్పడం జరిగింది. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను తెలియచేయడం మరచిపోవద్దండి. తర్వాత మంచి వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్.